పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమవుతుంది. మెజార్టీ స్థానాల్లో విజయ ఢంకా మోగించడమే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తుంది. వరుస సన్నాహక సమావేశాలతో గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని కల్పిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ ముందుంది. హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైన తీరును ప్రజలకు వివరిస్తూ దూసుకుపోతుంది. తెలంగాణ గలం బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్ అన్నట్టు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తుంది. కేసీఆర్ నాయకత్వంలో పక్కాగా ప్లానింగ్ జరుగుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కొంత అసంతృప్తికి గురైన క్యాడర్లో ధైర్యాన్ని, ఉత్తేజాన్ని నింపుతూ నూతనోత్సాహాన్ని కల్పిస్తోంది. తెలంగాణ భవన్ వేదికగా జరుగుతున్న పార్లమెంటు స్థానాల వారీగా సన్నాహక సమావేశాలే అందుకు నిదర్శనం. తెలంగాణ భవన్లో ప్రతిరోజు ఎంపీ స్థానాల వారీగా జోరుగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ మీటింగ్లకు గులాబీ క్యాడర్ లీడర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సమావేశంలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మర్చిపోయి బీఆర్ఎస్ ను ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించాలంటూ క్యాడర్కు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ అని గుర్తుకు చేశారు. 2024లో కూడా తెలంగాణకున్న ఏకైక గొంతు గులాబీ పార్టీయే అని స్పష్టం చేశారు. నాడు నేడు ఏనాడైనా తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం బీఆర్ఎస్ఏ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఎన్నికలొచ్చి దాదాపు నెలన్నర పూర్తయింది. ఇప్పటిదాకా 6 గ్యారంటీల ఊసేలేదు. ఎప్పటినుంచి అమలు చేస్తారో ఎవరూ చెప్పడం లేదు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ మంత్రులు, నేతలు నోటికొచ్చింది మాట్లాడి ప్రజలను మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నామ్కే వాస్తేగా ఫ్రీ బస్సుతో మాత్రం సర్కారు పబ్బం గడుపుకునే పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్సులంటూ ఊదరగొడుతూ బస్సులను తగ్గించేశారు. దీంతో బస్సుల్లో మహిళల మధ్య గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. కేసీఆర్ హయాంలో టంచనుగా టింగ్ అంటూ అన్నదాతల అకౌంట్లలో పడే రైతు బంధు ఇంకా పడలేదు. రైతు బీమా ఉందో లేదో క్లారిటీ లేదు. 24 గంటల కరెంటు సంగతి అటుంచితే ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. పరిశ్రమలకు సరియైన కరెంటు అందడం లేదు. కరెంటు కట్లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్త, ఇప్పుడు మాత్రం కరెంటు కోతలు షురువయ్యాయి. ఎండాకాలం ముందుంది. కరెంటు కోతలు మరింత పెరగడం ఖాయం. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆదుకోవాలంటూ వారు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో ఈ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు గులాబీ దళం సిద్ధంగా ఉంది. సన్నాహక సమావేశాల్లో ఈ అంశాలను వివరిస్తూ క్యాడర్కు దిశానిర్దేశం చేయడంలో కేటీఆర్, హరీష్ రావు ముందున్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉందో సోదాహరణంగా వివరిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలు ఒకెత్తైతే కేంద్రంలోని బీజేపీ తీరును ఎండగట్టడంలో గులాబీ దళం ముందుంది. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ హరీష్ రావు మండిపడ్డారు. హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ నేతలు గ్యారంటీల ఎగవేత, చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవన్నారాయన.
ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠంగా నేర్చుకుని ముందుకు సాగుతామని, పార్లమెంట్లో సత్తా చాటుదామని హరీష్ రావు పిలుపునిచ్చారు. పోయినసారి మీరు చూసిండ్రు, ఖమ్మంలో ఒక్కటే ఎమ్మెల్యే మనం గెలిచినాం. మన అజయ్ గారు ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు. మిగతా 6 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారు 2 లక్షల మెజార్టీతో అద్భుతమైనటువంటి విజయాన్ని ఖమ్మంలో మనం గెలిచినాం. సో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. మనం కూడా అందరం టీం వర్క్ చేయాలి. పార్టీ కూడా ఒక తల్లి లాంటిది. ఈ తల్లిని మనం నిలబెట్టుకోవాలి. మన తల్లిని మనం గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈక్వల్లీ మీకు ఇంపార్టెంట్. మనం అందరం పట్టుదలతోని కసితోని ఖచ్చితంగా మా ఎంపీ మాకు ఉండాలి, మాకు ఒక ప్రజాప్రతినిధి, మాకు ఎమ్మెల్యే మిస్ అయినా ఎంపీని మేము గెలిపించుకుంటామనేటువంటి ఒక పట్టుదల మీ అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మనం ఎంపీ ఎన్నికలు గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలిసి. ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వడ్లు వస్తాయి, బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4,000 పెన్షన్ రాలేదనుకో, అవ్వాతాతలు వేస్తారా? వాళ్ళకు 4,000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల లెట్ us డూ ద టీం వర్క్. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలు మొదలు పెడుతుందని హరీష్ రావు మండిపడ్డారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఇంకా 100 రోజులు కాలేదు కదా అని అడుగుతున్నామని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళమని తేల్చి చెప్పారు. కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా ప్రజలే బయటకు వచ్చి మనల్ని తీసుకువస్తారని హరీష్ రావు తెలిపారు. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండలను అందిస్తుంది. మీ పక్షాన నిలబడి మళ్ళీ మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవడానికి కూడా పార్టీ కట్టుబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. సో విల్ వర్క్ టుగెదర్. ఇప్పుడు మనం భవిష్యత్తు అద్భుతంగా మనకు ఉంటుంది. మీరు అసలు గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి నేను చెప్తున్నా. కానీ 1 ఏడాది 2 ఏళ్ళ తర్వాత ప్రజలే మా టీఆర్ఎస్ వాళ్ళు ఆడుండ్రి అని ఎత్తుక్కుంటా యాడున్నో మర్రన్నా ఇక రా అని పిలుచుకుంటారు. డెఫినెట్గా రోజు వస్తుంది. 1 ఏడాదో 2 ఏళ్ళు గంతే. ఇప్పుడే అంటురా, ఇంకొద్దిగా టైం పడుతుంది. ఇంకొక ఏడాది చూడు, వాళ్ళే జీప్ కట్టుకొని వాళ్ళే రొట్టె కట్టుకొని నీ ఇంటికి వచ్చి అన్నా నువ్వు రావే అని పిలిచే కాలం దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఆ నిజం మనం పనిచేసినాం. ఇక మనము ఉత్తగా మాట్లాడతలేం, మన పని కనబడుతుంది అక్కడ. సో ఏందనేది ఇలా ప్రజలు గ్రహిస్తారు. సో బట్ మనము ఓపిక కావాలి. మనము ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అందరం కలిసికట్టుగా చక్కగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క ఎంపీ ఎన్నికలే కాదు, స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధంగా ఉంది. పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలను వేగవంతం చేసి క్యాడర్కు సరి అయిన దిశానిర్దేశం చేస్తుంది గులాబీ దళం. పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు స్వయంగా రంగంలోకి దిగి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుండటంతో గులాబీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను సమీక్షించుకొని ఈసారి ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతామని బీఆర్ఎస్ క్యాడర్ తేల్చి చెబుతున్నారు. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ అంటూ నినదిస్తున్నారు.